సంఘమై ఉండాలి. బీదలకు చెయ్యి చాపి సహాయం చేసేటువంటి సంఘమై ఉండాలి. దీనుల్ని ఆదుకునే సంఘమై ఉండాలి. కఠినంగా లేదు పో 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 లేదు పో అంటే కష్టం. అది అక్కడే కూర్చుంటుంది. లేలే పో 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 అన్నకాడ ఇక దేవుడు ఉండడు. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారన్నా కూడా ఇబ్బంది పెట్టినా పర్వాలా, తట్టుకోవాలి. అంతేగాని ప్రేమ లేని వారమై ఉండకూడదు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులకు భయపడి ప్రేమ లేని వారంగా ఉంటే, ప్రేమ లేని స్థితిలో ఉంటే యేసయ్య ఉండడు. ఇబ్బందులో సబ్బందులో ప్రేమ కలిగి ఉండాలి అంటే మాత్రం యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి ఉండాలి అంటే శ్రమలు తప్పవు. శ్రమలకు భయపడి ప్రేమను వదిలేద్దామా? ప్రభువును వదిలేసినట్టే. అందుకే అట్లా ఇష్టపడలేదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ముసలాళ్ళకి కాస్త సౌకర్యవంతంగా ఏదో ఒక చిన్నది ఏర్పాటు చేశాను. దేవుడు దీవించి కృపనిస్తే పెద్దది కూడా చేద్దాం, ఇంకా పెద్దది. నా వంతు నేను చేశా. ఇప్పుడు సమర్పణ కలిగినటువంటి బిడ్డలు కూడా కావాలి. ముసలాళ్ళకి కాస్త ఆదరించగలిగే తల్లులు కావాలి. అది కూడా చూస్తా. ఒక బిడ్డ దొరికింది, ఇంకో బిడ్డ ఉంది. అలాగ వృద్ధులకు సహాయం చేయడానికి, వాళ్ళకు పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి అంకితమయ్యే మనసులు కావాలి. అవి దేవుని మనసులు, అవి కావాలి.